వెల్కమ్ టు శ్రేణి బ్లాగ్స్ హెల్తీ ఈటింగ్ ఎపిసోడ్ 8. ఈరోజు లంచ్ కోసం చుక్కకూర కర్రీ చేస్తున్నాను. ఇందులోకి ఎల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా ఆకుకూరలో ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి తీసుకుంటాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను తొందరగా మగ్గడం కోసం. ఇప్పుడు ఎల్లిపాయలు యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ కుక్ అయ్యింది. సో దీంట్లో ఇప్పుడు ఆకుకూర యాడ్ చేద్దాం. నేను కట్ చేసి పెట్టుకున్నాను లీవ్స్. కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. లైక్ ఆకుకూర వేసాక నాకు తెలిసి మ్యాక్సిమం టైం 4 minutes అంతే. అండ్ దోశ దీంట్లోకి, ఐదర్ దోశ ఆర్ చపాతీ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటే బెటర్. రెడీ అయిపోయింది దోశ అండ్ కర్రీ. ఈ కర్రీ 1 meal కోసమే చేస్తాను.